వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను సుప్రీంకోర్టు తాజాగా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉచిత హామీల గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ఏంటి, దీని యొక్క ప్రభావం అనేది ప్రజలకు ఇచ్చేటటువంటి ఈ యొక్క ఉచిత హామీల పైన కానివ్వండి, ఉచిత పథకాల పైన కానీ ఎంతవరకు పడబోతుంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ యొక్క పథకాలను ఆపేస్తుందా లేదా అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకైతే డెఫినెట్గా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి యూట్యూబ్ అనేది నా వీడియోని రికమెండ్ చేస్తుంది. సో అందుకని మీకు నిజంగానే నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. సుప్రీంకోర్టు అనేది మనకు తెలుసు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. సో ఫస్ట్ ఏంటంటే మనకు హైకోర్టు ఉంటుంది. హైకోర్టు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ కోర్ట్ ఈజ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు అనేది తాజాగా ఈ యొక్క ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉచిత పథకాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం అంటే జడ్జెస్ వాళ్ళు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా హామీలను అయితే ఇస్తుంటారు. మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు చేస్తామని, లేకపోతే కొన్ని ఉచిత పథకాలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. వాటిని ఈ యొక్క ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. సంక్షేమ పథకాల వల్ల ప్రజలకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి, వాళ్ళ యొక్క జీవనోపాధి అనేది సాగుతూ ఉంటుంది, అది ఓకే. కానీ ఏవైతే రాజకీయ పార్టీలు ఈ ఉచిత పథకాల గురించి, ప్రజలకు ఉచితంగా ఇచ్చేటటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలని కొంచెం పరాన్నజీవులుగా మారుస్తున్నాయి అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే చెప్పడం జరిగింది. ఈ పరాన్నజీవులుగా మారుస్తున్నాయని చెప్పేసి ఎందుకు ధర్మాసనం చెప్పింది అంటే, ప్రజలకు మామూలుగా మనం చాలా స్టేట్స్లో తీసుకుంటే ఉచితంగా రేషన్ ఇస్తున్నారు, తర్వాత ఉచితంగా వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని రాష్ట్రాల లోపల. అన్ని రాష్ట్రాలు నేను చెప్పట్లేదు, బట్ మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల లోపల ఉచితంగా ప్రజలకి రేషన్ అంటే బియ్యము, దానికి సంబంధించినటువంటి ముడి సరుకులు, మరియు కొన్ని రాష్ట్రాల లోపల డబ్బులు కూడా వాళ్ళు మంత్లీ ఇంత, సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వీటిని ధర్మాసనం అనేది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ ప్రజలకు ఇచ్చేటటువంటి ఉచిత పథకాలు కానివ్వండి, ఈ ఉచితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలని పని చేయకుండా చేస్తున్నాయి. వీటి ద్వారా ఏంటంటే ప్రజలు కష్టపడడానికి, పనులు చేయడానికి ఇష్టపడట్లేదు. దానివల్ల ఏంటంటే బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, లేకపోతే ఇతర రంగాల లోపల ప్రజలు అంటే కూలీలను దొరకడమే కష్టమైపోతుంది అని చెప్పేసి ధర్మాసనం అనేది చెప్పడం జరిగింది. సో వీటి యొక్క ధర్మాసనం చేసినటువంటి ఈ కామెంట్స్ అనేది ఏ యొక్క ప్రభుత్వ పార్టీని కానివ్వండి, ఏ యొక్క రాజకీయ పార్టీని కానీ దృష్టిలో పెట్టుకునేవి చెప్పినవి కాదండి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం అయితే ఈ కామెంట్స్ చేసింది. సో వీటికి ఆల్రెడీ ఈ యొక్క ధర్మాసనం అనేది ఈ యొక్క తీర్పు, ఉచిత పథకాలకు సంబంధించినటువంటి తీర్పుని నెక్స్ట్ 6 వీక్స్ లోపల, నెక్స్ట్ 6 వారాల వరకు అయితే పెండింగ్లో ఉంచింది. సో 6 వారాల తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి తీర్పు వీలైతే చెప్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉచిత పథకాలకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘానికి ఆల్రెడీ దీని గురించి వాళ్ళు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి పథకాలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల కమిషన్కి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనానికి అనేది బేస్ చేసుకొని సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క ఫ్రీ స్కీమ్స్, ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి నిలిపివేయాలా, లేకపోతే కంటిన్యూ చేయాలా, వాటిలో కొద్ది వాటిని నిలిపివేస్తారా, లేకపోతే కొద్ది వాటిని కొన్నింటిని వాళ్ళు కంటిన్యూ చేస్తారా అనేటటువంటి అంశం అయితే డిపెండ్ అయి ఉంది. సో దీనిలో మనకు ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క ఉచిత పథకాలు అనేవి భారతదేశం లోపల మన సౌత్ సైడ్ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సో ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ ఉచిత పథకాలు, ఉచిత హామీలు అనేవి ఎక్కువగా ఉన్నాయి.
ఓకేనా. సో మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే చాలా వరకు సంక్షేమ పథకాలు, మంచి మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు అంటే మామూలుగా ఏంటంటే 108 ఫ్రీ అంబులెన్స్ అనేది మంచి సంక్షేమ పథకం. అది ఫ్రీ సర్వీసే, బట్ మంచి సంక్షేమ పథకం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఏదో పేదవాళ్ళకు మామూలుగా ఏంటంటే ఏదైనా ఆసుపత్రి ఖర్చు అయినప్పుడు వాళ్ళకి ఓకేనా డబ్బులు ఖర్చు చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్లో మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ చేయడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఇలాంటి మంచి మంచి పథకాలు మన యొక్క తెలుగు రాష్ట్రాల లోపల ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఆంధ్రప్రదేశ్ లోపల ఇప్పుడు రూపాయికి మధ్యాహ్నం భోజనం. మన తెలంగాణలో కూడా ఇంతకుముందు ఏంటంటే 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం అని ఉండేది. తర్వాత ఇప్పుడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఇంటికి అవసరం. దాన్ని మామూలుగా 800-900 రూపీస్ పెట్టుకునే బదులు 500 రూపీస్కి 500 రూపీస్కే గ్యాస్ సిలిండర్ అనేది. తర్వాత కరెంటు కూడా 200 యూనిట్స్ వరకు కరెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం. సో చాలా సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఏపీలో కూడా మంచి మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఆ యొక్క ధర్మాసనం అనేది ఏం చెప్తుంది అంటే ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు పక్కన పెడితే అవి ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ యొక్క జీవన ఉపాధిని మెరుగుపరచడానికి మీరు ఇస్తున్నటువంటి స్కీమ్. అదేవిధంగా ఈ రైతు బంధు కానివ్వండి, ఓకేనా, రైతులకు ఇచ్చినటువంటి రుణాలు, అట్లనే ఇంకా కొన్ని స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రజల ఉపాధిని మెరుగుపరచడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కాకుండా ఫ్రీ స్కీమ్స్ ఏదైతే మామూలుగా ఇంట్లో కూర్చున్న ఇప్పుడు పెన్షన్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ ఇవ్వడం అది ఓకే, వాళ్ళ ఏజ్కి వాళ్ళు కష్టపడలేరు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం అంటే ఫ్రీ పెన్షన్ ఇవ్వడం అనేది గుడ్. దాన్ని కూడా ధర్మాసనం ఏం ఖండించలేదు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు 60 years తర్వాత కష్టపడలేరు కాబట్టి వాళ్ళకు నెలకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని ఓకేనా కష్టపడకుండా చూడడం అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. కాబట్టి అది కూడా దానికి సంబంధించి ఏమనలేదు. కానీ ఎవరైతే కష్టపడేటటువంటి తత్వం లేకుండా ఏజ్లో మిడిల్ ఏజ్ లోపల 25 నుంచి 30, 35 నుంచి 40, 45 నుంచి 50 వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కష్టపడకుండానే ఈ ఉచిత పథకాల వల్ల వాళ్ళ యొక్క ఫుడ్ అనేది లభిస్తుంది, రేషన్ లభిస్తుంది. అలాగే వాళ్ళకు మంత్లీ ఇంత డబ్బులు అనేది వస్తున్నాయి. ఇలాంటి వాటి మీదనే సుప్రీంకోర్టు అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంచెం దుమారం రేపినట్టుగా మనకైతే కనిపిస్తుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు వ్యాఖ్యలు 6 వారాల తర్వాత మళ్ళీ ఈ యొక్క ధర్మాసనం అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరియు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి రిజర్వ్ రిపోర్ట్ని లేకపోతే ఆ యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఈ ఉచిత పథకాలు నిజంగానే ఆపేస్తారా, లేకపోతే ఇవి కంటిన్యూ చేస్తారా, మొత్తం కంటిన్యూ చేస్తారా, మరి వీళ్ళు ఈ యొక్క ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఏ ఆదేశాలు ఇస్తారనేది అయితే మనం వెయిట్ చేసి చూడాల్సింది. సో ఇదండి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం. నిజంగానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.